నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నూజివీడు నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శుక్రవారం రాత్రి నూజివీడు పట్టణం విజయవాడ రోడ్లోని ఓ మామిడి తోటలో నూజివీడు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ గ్రామ మండల నియోజకవర్గ కమిటీలను పార్టీ ప్రకటించింది. దీంతో వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం పార్టీ నిర్వహించింది. నూతనంగా ఎంపికైన సభ్యుల్లో మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో గత 16 నెలల కాలంలో సుమారు 200 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలు పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా నూజివీడు నియోజకవర్గం 4 మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని, దీనికి ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించామని మంత్రి పార్థసారథి తెలిపారు. నియోజకవర్గంలో పార్టీలో గ్రూపులకు, వ్యక్తిగత విభేదాలకు ఎటువంటి తావు లేదని, ప్రజలకు సేవ చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పార్థసారథి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత గ్రూపులు, వ్యక్తిగత అభిప్రాయాలు సహజమని, వాటన్నిటినీ సరిచేసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం మన పార్టీ కార్యకర్తల నాయకుల ప్రధాన లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలుగుదేశం నేతలకు సూచించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నూజివీడు నియోజకవర్గం 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ టీడీపీ నేతలు, వేలాదిగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మండల కమిటీ, గ్రామ కమిటీలను కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం మన గ్రామాల్లో ఏ విధంగా పార్టీని నిలబెట్టడం కోసం మరి ఆస్తులు కూడా అమ్ముకుని పనిచేస్తా ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు మనందరూ కూడా మన గ్రామంలో మనం నమ్మినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలు అందరూ కూడా ఎల్లవేళ అండగా ఉంటూ నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని మరి అందరూ కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నూజివీడు నియోజకవర్గ మండల, క్లస్టర్, యూనిట్, బిఎల్ఏలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొలుసు 920 కోట్లు నిర్దాక్షిణ్యంగా వాడు పేదవాడనే విషయాన్ని మర్చి వాడికి ఎగ్గొట్టారు. మరో 2,73,000 మంది ప్లింత్ వేసుకున్నారు, బీమ్ వేసుకున్నారు, లేకపోతే లెంటల్ దాకా కట్టుకున్నారు. వాళ్ళంతా పేదవాళ్ళని చెప్పేసి ఆలోచించుకోకుండా మీకు చంద్రబాబు నాయుడు గారి ముఖమే అక్కడ కనపడింది. కానీ ఆ 2,73,000 మందిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళు కష్టపడి చెమటోటి సంపాదించిన 10,000, 20,000, 50,000 ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి మీకు కనపడలే. ఎందుకంటే కళ్ళు మీకు ఆ విధంగా ఇదైపోయినాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని వాక్కున్నా, ఎన్ని రాసుకున్నా, ఆ 9 లక్షల ఇల్లు ఏదైతే మేము అంటున్నాం 3 లక్షలు పూర్తి చేసినాయి, 5.5 లక్షలు ఏదైతే 7-8 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చారో దాంట్లో మా ముఖ్యమంత్రి గారు చూసింది కొన్ని లక్షల మంది బీసీలు, కొన్ని లక్షల మంది ఎస్సీలు, కొన్ని లక్షల మంది మైనార్టీలు, కొన్ని లక్షల మంది పేదవాళ్ళు. వీరంతా కూడా కష్టపడి సగం కట్టుకున్నారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ ఈ ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాము. తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సంతోషకరమైన వాతావరణంలో నియోజకవర్గ కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఆనందంగా జరిగింది. నియోజకవర్గంలో మరి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అయితే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థి అయిన నన్ను గెలిపించారో అదే స్ఫూర్తితో, అదే కట్టుబడితనంతో, అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం
ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే ఈ 16-17 నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేశాను. భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అదేవిధంగా టెంపుల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ప్రైవేట్ రంగంలోనో లేకపోతే ఎక్కడ చోట తెలిసిన చోట్ల ఇప్పిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏదైనా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా అండగా ఉంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం, మా పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన పార్టీ ఈ దేశంలోనే లేదు. మరి అటువంటి పార్టీ కార్యకర్తని తప్పుకోకుండా మరి నెత్తి మీద పెట్టుకుని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పేసి మనం ఇస్తాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నూజివీడు టైమ్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్ ని మా ఛానల్లో పోస్ట్ చేయండి.